హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్వి రియల్టర్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. డ్యూప్లెక్స్ ఇళ్ళని తలపించే విధంగా ఈ ఇంటిని అయితే నిర్మిస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ గ్రూప్ ఆఫ్ హౌసెస్ అయితే కట్టించి అమ్ముతున్నారు. మనకి ఇంటి ముందు 30 అడుగుల సీసీ రోడ్ అయితే వస్తుందండి. ఇప్పటి వరకు మన ఛానల్లో అన్నీ కూడా రెడీ టు మూవ్ అనే హౌసెసే పెట్టాము. బట్ ఇలాంటి హౌసెస్ని మీరు మిస్ కాకూడదని చెప్పి మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉండగానే నేను వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఎంట్రన్స్లో మనకి మెయిన్ గేట్ వచ్చేసరికి జింక్ పైప్స్తో వచ్చిందండి. జనరల్గా అందరూ ఐరన్ గేట్ యూజ్ చేస్తూ ఉంటారు. లైఫ్ టైం ఎక్కువ ఉండడానికి ఇక్కడ వీళ్ళు జింక్ పైప్స్ అయితే యూజ్ చేశారండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఒకసారి ఇంటి కొలతలు కనుక మనం చూసుకున్నట్లయితే 25 వెడల్పు 60 పొడవులతో 1550 స్క్వేర్ ఫీట్స్లో ఈస్ట్ ఫేసింగ్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ స్టెప్స్ కింద మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ మనకి ఇక్కడ డోర్ కూడా వస్తుందండి. స్టెప్స్కి సపోర్ట్గా ఎస్ఎస్ స్టీల్ రైలింగ్ కూడా వస్తుందండి. అండ్ పార్కింగ్ ప్లేస్లో మొత్తం కూడా మనకి బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. అండ్ వాల్స్కి మొత్తం కూడా టైల్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం ఒక పిల్లర్కి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ కనుక చూసినట్లయితే జిప్సమ్ అండ్ షరాబ్ బోర్డ్ అయితే యూజ్ చేశారండి. అండ్ మనకి పార్కింగ్ కొలతలు వచ్చేసరికి 11.6/15 వస్తుందండి. అండ్ మనకి ఇంటి చుట్టూగా కూడా వరసంది అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది టేక్ వుడ్తో చేసినటువంటి సింహద్వారం అండి. అండ్ మనకి ఇక్కడ ఒక లాంగ్ మిర్రర్ వస్తుందండి, 12mm మిర్రర్ అనమాట. చెప్పాను కదండి కన్స్ట్రక్షన్లో ఉంది అని చెప్పి. ఇలాంటి చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. అండ్ ఇప్పుడు మనం హాల్లోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. హాల్ కొలతలు కనుక చూసినట్లయితే 16.8/16 మెజర్మెంట్స్లో హాల్ అయితే చాలా స్పేషియస్గా వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్ వర్క్ అయితే ఇచ్చారండి. అండ్ మనం ఇక్కడ గమనించినట్లయితే టాప్లో షాండిల్ లైట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కూడా మనకి మిర్రర్ వర్క్ అయితే ఉంది. ఈ షాండిల్ లైట్ ప్రత్యేకత ఏంటంటే మనకి రిమోట్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉందండి. మనం మ్యూజిక్ కూడా ప్లే చేసుకోవచ్చు. వుడ్ వర్క్ మొత్తం కూడా మనకైతే ప్లేవుడ్ విత్ సన్ గ్లాస్ రాయల్ టచ్ అయితే ఇక్కడ యూజ్ చేశారండి. ఎక్రిలిక్ మోడల్ అనమాట, ఎక్రిలిక్ టైపు. అండ్ అలాగే ఇక్కడ మనం కిచెన్ చూద్దాం రండి ఫ్రెండ్స్. కిచెన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఒక రెస్టారెంట్ మోడల్ టైప్లో ఉంది. చూడండి ఫ్రెండ్స్, 10/8 కొలతలతోటి మనకి కిచెన్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి. చూసారా ఫ్రెండ్స్, ఎక్రిలిక్ మోడల్ టైప్ అని చెప్పాను కదా, ఎంత క్వాలిటీ ఉందో. మనకి ఓపెన్ చేయడానికి కూడా మనకి హ్యాండ్లర్స్, బటన్ టైప్ మంచి క్వాలిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ వాల్ కిచెన్స్ కూడా మంచి టైల్ వర్కింగ్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ బాస్కెట్స్ ప్రొవైడ్ చేశారండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్వాలిటీగా ఉన్నాయో. బిల్డర్ అయితే ఎక్కడ కూడా మనకి కాంప్రమైజ్ కాకుండా ప్రతి మెటీరియల్ కూడా చాలా మోడర్న్గా ఇచ్చారండి. ఇక్కడ కిచెన్లో మనకి షింక్ అనేది బటన్ టైప్ షింక్ ఇచ్చారనమాట. మనకి ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో చూడండి క్లీనింగ్కి. అండ్ మళ్ళీ ఈజీగా బటన్ ఆన్ ఆఫ్ చేసి వాటర్ ఆగిపోతుందండి. అండ్ మనకి ఇక్కడ లిక్విడ్ అయితే ఒక పాయింట్ ఇచ్చారండి. ఈజీగా మనం అక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. అండ్ గ్లాస్ క్లీనింగ్ కూడా ఒక పాయింట్ ఇచ్చారండి. కిచెన్లో అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్, ఒక మోడర్న్ లుక్ తోటి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తుంది వాష్ ఏరియా అనమాట. 5/16 మెజర్మెంట్స్లో మనకి వాష్ ఏరియా అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. అండ్ వాల్స్ మొత్తం కూడా టైల్ ఫినిషింగ్ అయితే సూపర్గా ఉందండి. అండ్ మనకి ఇక్కడ షింక్ కనుక చూసినట్లయితే వార్మోరా అనే కంపెనీ షింక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చాలా బిగ్గరగా వచ్చిందనమాట. అండ్ చెప్పాను కదండి ఇందాక మనకి వరసంది, ఇంటి చుట్టూతో కూడా వరసంది వస్తుందని. అండ్ వాష్ ఏరియాలో మనకి ఒక స్టోరేజ్ బాక్సెస్ కూడా ఇచ్చారండి, కప్బోర్డ్స్. చూడండి ఫ్రెండ్స్, వుడ్ వర్క్ అయితే మాత్రం ఎక్కడ చూసినా కూడా ఎక్సలెంట్గా ఉందండి. 172 గజాలలో అంటే ఇప్పటి వరకు మనం 3.5 సెంట్ల హౌస్ వీడియోస్ చాలా చూసామండి.
ఈ 3.5 సెంట్లలోనే మనకి హౌస్ అయితే ఎక్సలెంట్గా ఇచ్చారండి. చూసారుగా ఫ్రెండ్స్, ఎక్కడ కూడా క్వాలిటీ అయితే ఎంత బాగుందో. ఒక్కసారి విజిట్కి వచ్చారంటే మాత్రం మీరు ఫిదా అయిపోవాల్సిందేనమాట. అండ్ మనకి హౌస్ లొకేషన్ వచ్చేసరికి మన పల్నాడు జిల్లా నరసరావుపేటలో పల్నాడు రోడ్డుకి అతి చేరువలో ఉందండి. మనకి షాపింగ్ మాల్స్కి కానీ అన్ని ఫెసిలిటీస్కి, కాలేజెస్కి, స్కూల్స్కి మన ప్రైమ్ లొకేషన్లోనే ఉందన్నమాట. ఫ్రెండ్స్, మనకి గ్రూప్ హౌసెస్లో ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయండి. అండ్ అలాగే మనకి ట్రిపుల్ బెడ్రూమ్ కూడా ఉందండి. ఇప్పుడు నేను మీకు చూస్తున్న డెమో అయితే డబుల్ బెడ్రూమ్ అండి. ఫ్రెండ్స్, ఇది మనం చూస్తుంది టీవీ యూనిట్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి షో కేస్ అండి. అంటే ఇక్కడ మనకి మిర్రర్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. అండ్ టీవీ యూనిట్ ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, అక్రిలిక్ టైప్ వస్తుందని. ఎంత స్టోన్ ఫినిషింగ్ లుక్లో ఎంత బాగుందో చూడండి. బాటమ్ మొత్తం కూడా మనకి స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, టీవీ యూనిట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఫ్రెండ్స్, మనకి దీని కాస్ట్ వచ్చేసరికి, హౌస్ కాస్ట్ వచ్చేసరికి 77 లక్షల వరకు చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే ఉంటుంది. 80% బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. మన ఛానల్ తరపున వచ్చిన వాళ్ళకి మంచి రేట్ అయితే ఇస్తామని మనకి బిల్డర్స్ అయితే భరోసా ఇచ్చారండి. సో ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని అయితే మీరు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మనకి ఇక్కడ యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారండి. విండో బోర్డర్ మొత్తం కూడా బ్లాక్ గ్రానైట్ ఫినిషింగ్ అయితే చూడొచ్చండి మనం. ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఇంటి మొత్తం కూడా మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనం బెడ్రూమ్స్ కొలతలు కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్, అండ్ మనకి ఇక్కడ డోర్స్ వచ్చేసరికి హ్యాండ్ మేడ్ ప్రెస్సింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారండి. అండ్ హ్యాండ్లర్స్ కూడా మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారండి, మంచి ప్రీమియం క్వాలిటీ. అండ్ మెజర్మెంట్స్ కనుక చూసినట్లయితే 10.5x13 కొలతలతోటి మనకి బెడ్రూమ్ అయితే చాలా విశాలంగా వచ్చిందండి. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ కూడా ఒక ఎల్ఈడి లైట్స్ తోటి ప్యూర్ వైట్ కాంట్రాస్ట్లో సూపర్గా ఉందండి. అండ్ మనకి ఇక్కడ డోర్స్ స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. కబోర్డ్స్ కూడా మనకి హెవీగానే ఇచ్చారండి. చూడండి ఫ్రెండ్స్, మంచి ప్లేవుడ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చండి. విజిట్కి వచ్చినప్పుడు మీరైతే ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తారు. వుడ్ వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. సన్ గ్లాస్ వర్క్ అయితే రాయల్ టచ్ సూపర్గా ఉందండి. అండ్ అలాగే మనం డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారండి మనకి ఇక్కడ. అంటే ఇక్కడ మనకి మిర్రర్ పాయింట్ వస్తుందన్నమాట. కింద బాటంలో మనకి స్టోరేజ్ బాక్సెస్ అయితే ఇచ్చారు. చెప్పాను కదా ఫ్రెండ్స్, కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయని. అండ్ వెంటిలేషన్కి మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ ఈ పాయింట్లో మనకి మిర్రర్ వస్తుందన్నమాట, లాంగ్ మిర్రర్. చూడండి, ఇక్కడ మనకి లాంగ్ మిర్రర్ అయితే వస్తుంది డ్రెస్సింగ్ టేబుల్ కింద. అండ్ మనకి ఇక్కడ స్టోరేజ్ స్పేస్కి మనకి 3 బాక్సెస్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. 5x7 మెజర్మెంట్స్లో మనకి బాత్రూమ్ కూడా చాలా విశాలంగా వచ్చిందండి. 3.5 సెంట్లలోనే ఇప్పటివరకు మనం చూసిన టాయిలెట్స్లో ఎక్కడైనా కూడా ఇరుకిరుగ్గానే ఉన్నాయండి. కానీ మనకి ఇక్కడ ప్లానింగ్ అయితే ఎక్సలెంట్ ప్లానింగ్ అయితే ఇచ్చారండి. శానిటరీ వేర్ మొత్తం కూడా మంచి ప్రీమియం మెటీరియల్ అయితే యూజ్ చేశారండి. అండ్ వాల్స్ కూడా టైల్ ఫినిషింగ్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత క్వాలిటీ ఉందో. అండ్ వెంటిలేషన్కి ఒక విండో కూడా మనకి ప్రొవైడ్ చేశారు. వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, షింక్ వార్మోరా షింక్ టైప్ అని. ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూంలో కూడా అదే కంపెనీ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూశారుగా ఫ్రెండ్స్, హౌస్ ఎలా ఉందో. మనకి ట్విన్ సిటీస్లో కనుక ఒక రాయల్ లుక్లో ఉన్నటువంటి హౌసెస్ మనం ఇప్పటివరకు అయితే ఈ నరసరావుపేటలో మనం చూడలేదండి. అంత లుకింగ్ వెరీ నైస్ అండి. అండ్ అలాగే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. పదిహేను బై 16 మెజర్మెంట్స్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా వచ్చిందండి. అండ్ మనకి ఇక్కడ కూడా మనకి డోర్ అనేది ప్రెస్సింగ్ డోర్ అండి, హ్యాండ్ మేడ్ ప్రెస్సింగ్ డోర్ అనమాట. అంటే వీళ్ళు ఓన్గా ఇక్కడ వర్క్ చేసి మనకి ఇక్కడ ఫిట్టింగ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం బెడ్రూమ్ చూస్తున్నామండి, మాస్టర్ బెడ్రూము. సో వెరీ ఎక్సలెంట్ అండి.
అండ్ ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ అనేవి స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే మంచి విశాలంగానే ఇచ్చారండి. 6x6 మెజర్మెంట్స్లో చాలా స్పేషియస్గా అయితే వచ్చిందండి. శానిటరీ వేర్ మొత్తం కూడా మనం ఇంకా చెప్పాల్సిన పని లేదండి. మనకి చూస్తుంటేనే ఎంత క్వాలిటీ మనకి బిల్డర్ ఇచ్చాడనేది మనకు అర్థమవుతుందండి. వెంటిలేషన్కి ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. వాల్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి. టైల్ వర్క్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మనం ఈ వీడియోలో అన్ని విషయాలు అయితే తెలుసుకున్నామండి. అండ్ మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసినట్లయితే హౌస్ విజిట్ అనేది ఏర్పాటు చేస్తారండి. జెన్యూన్గా వచ్చిన కస్టమర్లకి మంచి రేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి హౌస్ వీడియోస్ అనేది మీ అందరికీ మేము అప్లోడ్ చేస్తూ ఉంటామండి. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఏమైనా అడ్వైసెస్ ఇవ్వాలనుకున్నా, మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. కామెంట్స్ చూసుకొని ఇంకా మంచి వీడియోస్ తీసుకురావడానికి మేము ట్రై చేస్తామన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 3 బెడ్రూమ్ హౌసెస్ కూడా ఉన్నాయండి. ఇందులోనే 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్ రెండు మనకి అవైలబుల్లో ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా పెండింగ్ ఉందండి. ఇక్కడ మనకి లాంగ్ మిర్రర్ అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్. అండ్ మనకి ఇక్కడ స్టోరేజ్ బాక్సెస్ కూడా ఇచ్చారండి లోపల. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.